విశాఖ ఉక్కుకు ఉరి తప్పదు అని పార్లమెంట్ వేదికగా కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. 100% పెట్టుబడులు ఉపసంహరిస్తాము అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని ప్రకటించింది. కేంద్రం కరాఖండిగా చెబుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఉక్కు కార్మికులను ఇంకా నమ్మించాలి అని చూస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతామనే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంటు వేదికగా స్పష్టం చేసింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సమాధానమిస్తూ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను వెనక్కు తీసుకునేది లేదని, ఆ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కార్మికులు ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్మికులను మోసం చేసే పనిలోనే ఉంది. పార్లమెంటు వేదికగా కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదే నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్న తరుణంలోనే పెట్టుబడుల ఉపసంహరణ నియమాన్ని వెనక్కి తీసుకునేది లేదని కేంద్రం చెప్పడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకురావడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించినా స్థానిక ప్రజా ప్రతినిధులు నోరు మెదపకుండా ఉండిపోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చూస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. విశాఖ ఉక్కు నిర్వహణ ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో సంస్థను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్కు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం పట్ల, కేంద్ర నిర్ణయం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.